నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. కొత్త ఏడాదిని ఇంకా మనస్ఫూర్తిగా ఆహ్వానించనే లేదు. అప్పుడే ప్రపంచం నెత్తిన వైరస్ రూపంలో ఓ బాంబు పడింది. కరోనాని పోలి ఉండి అవే లక్షణాలతో చైనాలో విజృంభిస్తున్న ఓ వైరస్ కొత్త ఏడాది ఆనందాలను అంచనాలను ఆవిరి చేసేస్తోంది, భయం పుట్టిస్తోంది. 2025 మొదట్లోనే ఇలా జరిగిందంటే ఈ ఏడాది అంతా నరకమేనా? ఈ వైరస్ ఎలాంటి దారుణాలను సృష్టించే అవకాశం ఉంది? వంగబాబా నోస్ట్రాడామస్ చెప్పింది నిజమవుతుందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న భయాలు ఇవే. కొత్తగా కొత్త ఏడాదిని ప్రారంభించిన ప్రపంచానికి చైనాలో పుట్టిన ఓ వైరస్ నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా మిగిల్చిన పీడకలల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ అదే లక్షణాలతో ఉన్న వైరస్ విజృంభిస్తుండటంతో కొత్త భయాలు మొదలయ్యాయి. ఇన్ఫ్లుయెంజా ఏతో పాటు హెచ్ఎంపీవీతో చైనా జనాలు పడుతున్న అవస్థలు ఇవి అన్నీ ఇన్ని కావు. రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. హెచ్ఎంపీవీ వైరస్ కరోనాలానే అంటువ్యాధి, ప్రాణాంతకంగా కనిపిస్తోంది. హెచ్ఎంపీవీ సోకిన వారిలో దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. 200 నుంచి 400 ఏళ్ల క్రితం పక్షుల నుంచి ఈ వైరస్ పుట్టిందని తెలుస్తోంది. అప్పటి నుంచి వైరస్ పదే పదే మారుతోంది. ప్రస్తుతం ఇది పక్షులకు సోకడం లేదు. 2001లో ఈ వైరస్ను మనుషుల్లో గుర్తించారు. వైరస్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నప్పుడు బ్రాంకైటిస్, న్యూమోనియాకు కూడా కారణమయ్యే ఛాన్స్ ఉంది. వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వ్యాధి బయటపడే సమయం సాధారణంగా 3 నుంచి 6 రోజులు పడుతుంది. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ అన్ని వయసుల వారికి ప్రాణాంతకమే. కరోనా అనేది జస్ట్ శాంపిల్ మాత్రమే. రాబోయే రోజుల్లో అంతకు మించిన ప్రళయాలు చూడొచ్చు. ఇది కోవిడ్ సమయంలో వినిపించిన మాట. ప్రపంచాన్ని ముంచెత్తేందుకు 11 రోగాలు కాచుకుని కూర్చున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న బలి కావాల్సిందే. 2025ను వెంటాడుతున్న రోగాలు ఏంటి? నరకం అంటే ఈ ఏడాది చూడబోతున్నామా? డాక్టర్లు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు? ప్రపంచ పరిణామాలు చెబుతున్నదేంటి? 2025లో ఆరోగ్య సంక్షోభాన్ని తీసుకొచ్చే మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న 11 రకాల రోగాలను గుర్తించారు. అందులో 5 రోగాలు మరీ భయపెడుతున్నాయి. దీంతో ప్రపంచం దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయమని వంగబాబా నోస్ట్రాడామస్ చెప్పిందే నిజమవుతుందా అనే భయాలు కూడా కొందరిలో కనిపిస్తున్నాయి. నివారణ ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను కడుక్కోవాలి. చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్ళు, ముక్కు, నోటిని తాకకూడదు. ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలి. దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. వైరస్ సోకిన వారు బయట తిరగకూడదు. చికిత్స ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం హెచ్ఎంపీవీకి నిర్దిష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి టీకాని ఇంకా అభివృద్ధి చేయలేదని వెల్లడిస్తున్నారు. ఇంకా వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్య సంరక్షణ అందించాల్సి ఉంటుందని అంటున్నారు.